తెలంగాణలో యాసంగి వరి సీజన్ ఆరంభమైంది. యాసంగి పంట కోసం నవంబర్లో నారు పోసుకుని డిసెంబర్లో నాటుకుంటారు. నాట్లు ఆలస్యమైతే దిగుబడులు తగ్గడమే కాదు, ఏప్రిల్ మాసంలో పెరిగే ఎండలకు ధాన్యం నూకలయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సరైన సమయంలో నారు పోసుకోవడం ఎంతైనా ముఖ్యం. యాసంగికి నారు పోసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనువైన రకాల కోసం అన్వేషిస్తున్నారు. నవంబర్లో నారు పోసేటప్పుడు స్వల్ప మధ్యకాలిక రకాలను, డిసెంబర్లో పోసేటప్పుడైతే కేవలం స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వరి రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ స్వర్ణలత నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఇప్పుడు మనం యాసంగికి వచ్చాం కాబట్టి యాసంగికి అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యాసంగిలో చలిని తట్టుకునే వరి రకాలని ఎంచుకుంటే రైతులకి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. యాసంగిలో సాగు చేసే వరి రకాలన్నిటికి కూడా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నూక శాతం ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని ప్రధానంగా గమనించాలి. స్వల్ప రకాల నుంచి అలాగే మధ్యస్థ రకాలను ఎంచుకొని సాగు చేస్తే దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సన్న రకాల్లో ముఖ్యమైనవి తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 అనేది సన్నగింజ రకం. దీని కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బియ్యం అనేది ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది, నూకలు తక్కువగా ఉంటాయి. ఇంకొక సన్నగింజ రకం చూసుకున్నట్లయితే మనకి కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైన KNM 1638 అనే రకం. దీని యొక్క పంట కాలం కూడా 125 రోజుల నుంచి 130 రోజులు ఉంటుంది. అలాగే ఇంకొక సన్నగింజ రకం చూసుకున్నట్లయితే KNM 733 అనే రకం ఉంటుంది. ఇది చౌడు పొలాలలో కూడా వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గింజ ఆల్మోస్ట్ మనకి సామ మషోరి లాగానే ఉంటుంది కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే మనం జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన కొన్ని రకాలు కూడా సన్నగింజ రకాలు ఉన్నాయి. వాటిల్లో JGL 1798 అనే రకం కూడా ఈ నూక తక్కువ శాతం వచ్చి అధిక దిగుబడి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే JGL 1118 అనే రకం కూడా ఈ యాసంగిలో వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చౌడు ప్రాంతాల్లో కూడా వేసుకోవచ్చు. ఇంకొక సన్నగింజ రకం మనం కంపసాగర్ నుంచి చూసుకున్నట్లయితే KPS 6251 అనే రకం కూడా సన్నగింజ రకం. గింజ నాణ్యత చూసినట్లయితే మనకి సాంబ మసూరి నాణ్యత కలిగి ఉండి అధిక దిగుబడిని ఇస్తూ ఉంటుందన్నమాట. సన్నగింజ రకాల్లో ఇంకొక ముఖ్యమైనది కూడా KNM 7715 అనేది కూడా ఇప్పుడు మినీ కిట్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ రకాన్ని దాదాపు నిజామాబాద్ ఏరియాలో చాలా ఎకరాల్లో విడుదల కాకముందే ఎక్కువ ఏరియా రైతులు వేశారు. ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు సన్నగింజ రకం దీన్ని కూడా వేసుకోవచ్చు. మనకు ఎక్కడైతే పారాబాయిల్డ్ మిల్స్ ఉన్నాయో ఆ ఏరియా ఒక రైతులు మనం దొడ్డుగింజ రకాలను కూడా ఈ కాలంలో వేసుకున్నట్లయితే కొద్దిగా చలిని తట్టుకొని మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ దొడ్డుగింజ రకాల్లో ముఖ్యంగా బాగా ప్రాచుర్యం పొంది రైతులు వేసే రకం, అధిక ఏరియాలో వేసే రకం MTU 1010. సో ఈ రకాన్ని కాటన్ దొర సన్నాలు అంటారు. ఒకటే ఒక సమస్య ఈ రకానికి ఏంటంటే పంట కోసే సమయంలో గింజ రాలుతూ ఉంటుంది కాబట్టి కొంత ఈళ్ళు లాస్ అయ్యే సమస్య ఉంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం కూనారం నుంచి విడుదలైన KNM 118 అనే రకాన్ని వేసుకోవచ్చు. ఇది కూడా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. అలాగే చీడపీడలను కూడా తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇచ్చే KNM 118 రకం. ఇది కూడా దొడ్డుగింజ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి రైతులు వేసుకోవాలి. ఇంకొక రకానికి చూసినట్లయితే జగిత్యాల నుంచి విడుదలైన 24423 అనేది. ఇది అధిక దిగుబడిని ఇస్తుంది, అలాగే చౌడును తట్టుకుంటుంది. ఒకటి ఈ రకము కొంచెం మెడవిరుపు తగులను తట్టుకోలేదు కాబట్టి దానికి సంబంధించిన శిలీంద్రనాశులను టైంగా స్ప్రే చేసుకున్నట్లయితే 24423 చాలా
అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రాజేంద్ర నగర్ నుంచి 28361 అనే దొడ్డు గింజ రకము మినీ కిట్ పూర్తి చేసుకుంటుంది. సో ఈ రకం కూడా నాణ్యమైన దిగుబడి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాసంగిలో నవంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్లోగా నార్లు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే పంట కోత ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు పూర్తి చేసుకోవాలి. ఈ రకాలు మీకు తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానీ అలాగే యూనివర్సిటీ పరిశోధన స్థానాల్లో కానీ మీకు ఈ సీడ్ దొరుకుతుంది. కాబట్టి రైతులు విధిగా ఈ రకాలను తెచ్చుకొని సాగు చేసినట్లయితే యాసంగిలో ముఖ్యంగా వచ్చే చలి అలాగే ఈ నూక శాతాన్ని కూడా మనం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుంది.